హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఉగాది స్పెషల్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఉగాది స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేయి బ్రో అని కమెంట్ చేశారు. అందుకని ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఐడిని ఫాలో అయ్యి ఫుల్ వీడియో అనేది అక్కడ ఇస్తాను. 2 పోస్ట్ అనేది చేశాను ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా ఇద్దరనేది వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికి నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఉగాది స్పెషల్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పిఎన్జీ ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. 11 సెకండ్స్ వరకు ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది, ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా. దాని తర్వాత కరెక్ట్గా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఇంకో బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, వీడియో అయితే ఇట్లా ఉంటుంది. ఈ వీడియో అనేది నేను ఓన్గా క్రియేట్ చేసింది, హెచ్డి క్వాలిటీలోని. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. పక్కగా వీడియో అయితే ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత కరెక్ట్గా ఎంతవరకు అంటే 4.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఉగాది పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, టైటిల్ పిఎన్జీ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న టైటిల్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. 11 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అనే ఎనిమేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇట్లా అది వస్తుంది స్క్రోల్ అవుతూ. దాని తర్వాత ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. కరెక్ట్గా 8 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి ఫ్రెండ్స్. 8 సెకండ్స్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఈ పిఎన్జీ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కాస్త దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుని మధ్యలో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా స్లోగా. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ అవుట్ ఎనిమేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫ్యాడ్ ఎనిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అది చూసారు కదా, ఇట్లా అనేది వస్తుంది. చూస్తారు కదా, ఇట్లా చాలా బాగా లుక్ అయితే వస్తుంది. దాని తర్వాత కరెక్ట్గా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ట్రీ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్పై క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్. కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి, లేదా జూమ్ అయినా తగ్గించుకోండి. ఇట్లా మీకు నచ్చినంత ఇట్లా మీరు పెట్టుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి.
స్టార్టింగ్లో రెడ్ మార్క్ వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి చూశారనుకోండి హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎండ్ వరకు జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి స్టార్టింగ్లో ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని ఓకే ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకు అంటే 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఇట్లా దీన్ని మూవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యలో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. మిడిల్లో ఇట్లా చూసారు కదా, ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. అంతవరకు అంటే 12 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక బనానా ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎండ్ వరకు జరిపిన తర్వాత దీన్ని ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఫ్రెండ్స్. నేను వీడియో అయితే నాకు లెంత్ అవుతుంది కనుక స్పీడ్గా ప్రాసెస్ అనేది చెప్తున్నా, మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇంకా మీకు అర్థం కాకపోతే రిపీట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి ఎంతవరకు అంటే ఒక 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి సార్. 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్లో నేను ఒక గ్రీన్ కలర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ కలర్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. చూస్తుంటారు కదా, ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే 13 సెకండ్స్లో ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఇంకో టైటిల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఉగాది శుభాకాంక్షలు అనేసి. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పిఎన్జీ ఇమేజ్ అనేది గోల్డ్ కలర్లో ఉంటుంది, చూసారు కదా ఇట్లా. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, సెట్ అయిందని అనుకుంటున్నా. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత ఆ గ్రీన్ కలర్ పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఈ టైటిల్ పిఎన్జీ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పాపప్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ 11 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్లో నేను ఒక రాయి పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న రాయి పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో వచ్చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి, లేదా పెంచుకోండి. ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మీ లెగ్ కనిపించకుండా ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్.
ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా మూవ్ అనేది అవుతుంది. దాని తర్వాత మీ లెగ్ కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది అయింది. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని కిందన ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇట్లా 11 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక మామిడికాయ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూస్తుంటారు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత 5 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఎండ్‌లో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇంకో పీఎన్‌జీ ఇమేజ్ ఇలానే ఉంటుంది. ఆ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత అదే మామిడికాయ పీఎన్‌జీ ఇమేజ్‌ని ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇట్లా దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్‌లో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్నారంటే చూసారు కదా! అది ఇట్లా పడుతున్నట్టు యానిమేట్ అనేది అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఈ పీఎన్‌జీ ఇమేజ్ అనేది మీకు ఎన్ని కావాలంటే అన్ని డూప్లికేట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మళ్ళా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఇంకో పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఈ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ రాయి ఉంది కదా! దానికి పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ చిన్నగా ఇట్లా. తర్వాత లుక్ అనేది బాగా కనిపిస్తుంది. చూసారు కదా! ఓకే. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే 19 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక బాడ్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత క్రాప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త ఇట్లా క్రాప్ అనేది చేసుకొని మాస్క్‌ని ఒక 32% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కరెక్ట్‌గా ఈ రాయి కనిపిస్తుంది కదా! దాని పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా! సో, ఇట్లా ఉంటుందది. ఓకే. కరెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇట్లా దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి మళ్ళా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఫైనల్‌గా ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక కోకోనట్ ట్రీ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ట్రీ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇట్లా పెంచుకున్న తర్వాత ఇదే ట్రీ పీఎన్‌జీ ఇమేజ్‌ని ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ కన్నట్టు ఇట్లా మూవ్ చేసుకోండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే
ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి మిర్రరింగ్ దానిలో ఫస్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే రొటేట్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే పొజిషన్లో ఈ ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఉంచేసి ఫస్ట్ ట్రీ పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇంకో ట్రీ పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దాన్ని చివరికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. సో చూసారు కదా, ఇట్లా పెట్టుకున్నారనుకోండి అది ఇట్లా యానిమేట్ అనేది అవుతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్టార్టింగ్ ఒకసారి పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. అది ముంగటికి వస్తుంది. చూసారు కదా, తర్వాత లుక్ అనేది బాగా కనిపిస్తుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎంతవరకు అంటే 9 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి ఫ్రెండ్స్. సారీ 8 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి. 8 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక సన్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి కాస్త ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చాలా అంటే చాలా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా దీనికన్నా ఇంకా పెద్దగా అనేది జూమ్ చేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు చిన్నగా ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చాలా చిన్నగా ఇట్లా చిన్నగా ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ సన్లైట్ కనిపిస్తుంది కదా, దాని సైజు ఇట్లా ఈ పొజిషన్లో దాని సైజులో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేసి అవుట్ యానిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇట్లా సన్లైట్ కన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా రివీల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం ఒక 2-3 అవర్స్ ఇంత కష్టపడి వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా మన వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూశారు కదా, ఇట్లా డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది ఇచ్చాను. మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ చేసుకోండి. సో ఆడియో సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆడియో ఎక్కడైతే ఉందో ఆ ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సాంగ్స్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆడియో ఎక్కడైతే ఉందో ఆడియో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.